ఆ నియోజకవర్గ అధికార పార్టీలో వర్గ విభేదాలు, అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయిట. అక్కడి ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినా ఇంకా గులాబీ పార్టీ వాసన మాత్రం పోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో సైతం ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేసిన హస్తం నాయకులపై వలసొచ్చిన ఆ ఎమ్మెల్యే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఓ వర్గం బహిరంగంగా విమర్శలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ పార్టీ కార్యాలయంలో పాత కాంగ్రెస్ నాయకులు సమావేశం పెట్టుకునే స్థాయికి వెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన నాయకులే మరలా కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అధికార దర్పం ప్రదర్శిస్తుండటంపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం, ఏంటా కథ అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. భద్రాచలం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం పేరుతో హస్తం కండువా కప్పుకున్న ఆయన అందరితో కలిసి పనిచేస్తున్న తెల్లం వెంకట్రావుతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన కొందరు నాయకుల తీరు మాత్రం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు అధికార పార్టీలో ఉండి చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే చెంతన చేరి స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులపై ఆధిపత్యం ప్రదర్శిస్తుండటం ఇప్పుడు పార్టీలో విభేదాలకు ఆర్జీయం పోస్తోందట. గత ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఓటమి తర్వాత తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్గా కొనసాగుతున్నారు. నియోజకవర్గ రాజకీయాలకు ఆయన దూరం కావడంతో ఇదే అదునుగా భావించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దగ్గర చేరి కాంగ్రెస్లో వర్గపోరుకు కారణమవుతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా హస్తం పార్టీని నమ్ముకుని పనిచేసిన నాయకుల కంటే కొత్తగా పార్టీలో చేరిన వారికే ఎమ్మెల్యే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని హస్తం వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండలం కాంగ్రెస్ పార్టీలో వర్గాల మధ్య గొడవ బహిరంగ సవాళ్ల వరకు వెళ్లింది. గత వారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్ల మండలంలో పర్యటించగా కాంగ్రెస్ సీనియర్ నాయకుల కంటే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నాయకులకే ప్రాధాన్యత ఇవ్వడంపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తీరును నిరసిస్తూ కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భవిష్యత్తు కార్యాచరణ కోసం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారట. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంత అనుచర వర్గాలను ప్రోత్సహిస్తూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న తమను బలి చేస్తున్నారని పలువురు నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెలిబుచ్చటంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏళ్లుగా జెండానే నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మనుగడకు చర్ల మండలం కాంగ్రెస్ పార్టీలో చుక్కెదురవుతుందని అక్కడి నాయకులు వాపోతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఎప్పటి నుంచో కాంగ్రెస్ను నమ్ముకున్న నాయకులు మండిపడుతున్నారు. పార్టీలో చిన్నా పెద్ద అనే తారతమ్యం చూపకుండా అందరినీ కలుపుకుపోవాల్సిన ఎమ్మెల్యే కేవలం వలస నాయకులనే ఎంటర్టైన్ చేస్తూ తమను పట్టించుకోవటం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా హస్తమే తమకు అభయహస్తంగా భావించి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అధికారం ఎక్కడుంటే అక్కడ చేరేవారికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అండగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాడర్. కేవలం తమ స్వలాభం కోసమే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారితో అంటకాగుతూ అసలైన కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే సవతి ప్రేమ చూపిస్తున్నారని పాత కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. పదవుల కోసం ఆశపడకుండా పార్టీ కోసం పనిచేయటమే తాము చేసిన నేరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలలో సైతం వలస నాయకుల హవానే నడుస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా వలస నాయకులు మోకాలడ్డి అనర్హులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు అసమ్మతి నేతలు. భద్రాచలం ఎమ్మెల్యే అండ చూసుకునే వలస నేతలు ఇలాంటి అవినీతి పనులకు పాల్పడుతున్నారని అసంతృప్తితో రగిలిపోతున్న పాత కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఒంటెత్తు పోకడలు మానుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతూ మండలంలోని ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన లీడర్లు ప్రస్తుతం క్యాడర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నామని, ఎమ్మెల్యే తీరుతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలు స్థానికంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో పాత కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వలస నాయకుల అనుచరులనే నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమిటీలో నియమితులైన కొందరు చోటా నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులే ఆరోపించడం పట్ల అసలైన అర్హుల్లో అయోమయం నెలకొందట. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలకు బలం చేకూరుస్తున్నాయి. సర్వే జాబితాలను కూడా వలస నాయకులు వారి అనుచరులు తారుమారు చేస్తున్నారని, రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా లోన్లు ఇప్పిస్తామని ప్రలోభపెట్టి డబ్బులు దండుకుంటున్నారని, ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. మరి నియోజకవర్గ హస్తంగూటిలో నెలకొన్న వర్గాలపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.